పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్య పరీక్షల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నగరంలోని ఉపాస హాస్పిటల్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ ప్రమాదకర వ్యాధి అని ముందస్తు నిర్ధారణ ద్వారా నివారించవచ్చునట్టు తెలిపారు. అందులో భాగంగా ఖరీదైన స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నందున పోలీసులు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించారు. పోలీసుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికల్ క్యాంప్ నిర్వహించిన ఉపాస హాస్పిటల్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ క్యాంపులో క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాస హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రకాష్ చావ్లా, డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ పోకూరు శ్రీనివాసులు, టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎంతసేపు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి రాసుకోవచ్చు. ఇటు Thank you, sir. Thank you so much. I must thank you. And I really appreciate your Thank you. సర్వజన సేవ సర్వజన సేవ ఆఫీస్ పెట్టకముందే మేము కార్యక్రమం చేస్తున్నాం సార్. పెట్టినాక చేద్దాం, తప్పపోయినా ఈరోజు మనము బోత్ ప్రకాశం అండ్ మార్కాపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఉపాస్ హాస్పిటల్ వాళ్ళ కొలాబరేషన్ తోటి, వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్సు, కానిస్టేబుల్ది వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాము టేకప్ చేయడం జరిగింది.
సో ఇది ఈరోజు రేపు 2 రోజులు కూడా మనము ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్ని కూడా కండక్ట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్కి ఈవెన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్ మనకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనకు మ్యామోగ్రఫీ ఒకటి, తర్వాత పాప్స్మియర్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి మెయిన్ టెస్ట్ చేస్తాం. ఇది కాకుండా అదర్ టెస్ట్ అన్నీ కూడా ఈసీజీ కావచ్చు, రెగ్యులర్గా చేసేటటువంటి మిగతా టెస్ట్ అన్నీ కూడా చేస్తాము. అది కాకుండా ఇంపార్టెంట్గా ఈరోజు అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ అనేది కొంత ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కానీ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో అందరూ కూడా దీని పట్ల ఒక అవేర్నెస్ తోటి ఎప్పటికప్పుడు కొంచెం రెగ్యులర్గా దీని పట్ల అవగాహన పెంచుకొని చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా మనకు ఉపాస్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అనిల్ గారు కావచ్చు, ప్రకాష్ గారు, ఉమాపతి గారు, శ్రీనివాస్ గారు, అట్లా మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఒక మంచి మనసుతోటి, జనరస్ యాటిట్యూడ్ తోటి మాకు ఈరోజు ఇవన్నీ 2 days కూడా మెడికల్ క్యాంపు చేయడానికి ముందుకు వచ్చారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రకాశం అండ్ మార్కాపూర్ డిస్ట్రిక్ట్స్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ దెమ్ ఫర్ ఆఫరింగ్ దిస్ సర్వీస్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ సందర్భంగా మా పోలీస్ మెన్ అండ్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది చాలా కాస్ట్లీ అఫైర్ యాక్చువల్లీ. ఇవి టెస్ట్లన్నీ చేయించుకోవాలంటే జనరల్గా మనము ప్రైవేట్ హాస్పిటల్స్ చేయించుకోవాల్సి వస్తే దాదాపు రఫ్లీ 20,000 దాకా ఖర్చు అవుతుంది. అలాంటిది వాళ్ళు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఇది లేకుండా, ఛార్జ్ లేకుండా మనకి టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నారు. నిజంగా చాలా మంచి విషయం. కాబట్టి మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి, ఇది వాళ్ళకే కాదు ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా చేస్తున్నాము. సో ఈ గవర్నమెంట్లో కావచ్చు, లేకపోతే మా డీజీ సార్ యొక్క ఇది కావచ్చు, మా పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పోలీస్ చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. హెల్త్ పట్ల అంత ప్రాపర్ అవేర్నెస్ కావచ్చు, దాని పట్ల అంత ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల చాలా రకాలటువంటి వాటికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ మెడికల్ టెస్ట్లు ఫ్రీక్వెంట్గా చేయించడం అనేది చాలా ఎసెన్షియల్ థింగ్. సో ఆ సందర్భంగా ఈరోజు మనము ఈ ప్రోగ్రామ్ 2 days చేశాము. కాబట్టి మరొక్కసారి ఇంత మంచి ప్రోగ్రాము జరిగేదానికి, పాసిబుల్ అయ్యేదానికి సపోర్ట్ చేసినటువంటి ఈ ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉపాస్ హాస్పిటల్కి అందరికీ కూడా, అట్లాగే మన బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి మన ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ గారు ఇచ్చేసి దీన్ని ఇనాగరేట్ చేయడం చాలా సంతోషం అండి. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ముందుగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్. ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ తరఫున ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా లేడీస్కి ప్యాప్స్మియర్, సర్విక్స్ క్యాన్సర్ సంబంధించి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మెమోగ్రాము, థైరాయిడ్ స్కాను, మేల్స్కి ప్రాస్టేట్ స్కాను, అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కాను, అలాగే జెండర్ స్పెసిఫిక్ లేకుండా అందరికీ కూడా చెస్ట్ ఎక్స్రే తీపిస్తున్నాము ఛాతీకి సంబంధించి. ఈ స్కాన్లో ఎవరికన్నా నాడ్యూల్స్ కానీ ఏదైనా లీజన్ కానీ మనకి బయటపడితే ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఫర్దర్ డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాము. అంటే సిటీ స్కాన్ చేయడం కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించి రక్త పరీక్షలు, పిఎస్ఏ, మిగతా సంబంధిత టెస్టులు, దాంతోపాటు హార్ట్ రిలేటెడ్ ఏమన్నా ఎకో స్కాను, ఇవన్నీ కూడా మన రేడియాలజిస్టు, కార్డియాలజిస్టు, గైనకాలజిస్ట్ కూడా దీనిలో యూరాలజిస్టు పాల్గొనడం జరిగింది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించి ఇది 2వ క్యాంపు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ చేయడం. గతంలో కూడా చేయడం జరిగింది. ఈసారి పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం ఈ క్యాంపు. ఈ క్యాంపుకి సహకరించిన ప్రకాశం జిల్లా సర్వజన సేవా సమితి సభ్యులకి ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. ఈ క్యాంపు ద్వారా ఎవరైతే ఐడెంటిఫై అవుతారో, అంటే స్క్రీనింగ్లో ఏదైనా అనుమానం వచ్చినా కూడా ఫర్దర్గా మనం ఇండో అమెరికన్ హాస్పిటల్తో అసోసియేట్ అయ్యి వాళ్ళ ట్రీట్మెంట్లో కూడా మనం హాస్పిటల్ పాలు పంచుకుంటుంది. అది ట్రీట్మెంట్ పరంగా కానీ, మిగతా సపోర్టివ్ కేర్, వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సపోర్టివ్ కేర్లో కానీ
హాస్పిటల్ సపోర్ట్ చేయబోతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఇండో అమెరికన్ హాస్పిటల్కి మేము హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ క్యాంపులో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ తరపున నేను డాక్టర్ ప్రకాష్, అలాగే నాతో పాటు డాక్టర్ ఉమాపతి గారు, డాక్టర్ అనిల్ గారు, డాక్టర్ పోకూరు శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. మేము ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, న్యూరాలజీ విభాగం చెందిన నిపుణులము. మాతో పాటు కార్డియాలజీ, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, సర్జికల్ గ్యాస్ట్రంట్రాలజీ, గైనకాలజీ, అలాగే ఆఫ్థాల్మాలజీ, క్రిటికల్ కేర్ విభాగం వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మనం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్యాన్సర్ మన దేశంలో ప్రతి 9 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉందని 2025 సెన్సస్ చెప్తుంది, రిస్క్ ఉందని. సో దీనికి సంబంధించి ముఖ్యంగా పురుషుల్లో వచ్చి ఓరల్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, దాంతోపాటు ప్రోస్టేట్ క్యాన్సర్ అధికంగా కనపడుతుంది. ఫిమేల్స్లో వచ్చి ఓవరీ క్యాన్సరు, నెక్స్ట్ సర్విక్స్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది. సో దీనికి ఒకటే మార్గం, మనం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్కి దూరంగా ఉండడం, లైఫ్ స్టైల్ క్రమబద్ధీకరించుకోవడం, దాంతోపాటు మన చేతిలో ఉన్నది ఇటువంటి స్క్రీనింగ్ క్యాంప్స్ అటెండ్ అయ్యి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం. సో ఫ్యామిలీ హిస్టరీ అంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎవరికైనా క్యాన్సర్ బారిన పడి ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఈ స్క్రీనింగ్ క్యాంప్ అటెండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ సహకారంతో ఉపాస్ హాస్పిటల్ ప్రాంగణంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాము 2 days ప్రోగ్రాము ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్కు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇనాగ్రేషన్కి వచ్చి దీన్ని సఫలీకృతం చేసిన డిస్టిక్ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారికి ఉపాస్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే 24 గంటలు ప్రజల సేవలో ఉండే పోలీస్ విభాగము వాళ్ళ హెల్త్ గురించి, ఎస్పెషలీ వరల్డ్ 3rd కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ నెంబర్ ఈ క్యాన్సర్ వల్ల జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో వీళ్ళకు హెల్త్ స్క్రీనింగ్ చేసి ఎవరన్నా దీంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళకు ఫర్దర్ ట్రీట్మెంటు, ఫర్దర్ ఫాలోఅప్ అంతా ఉపాస హాస్పిటల్ తరపు నుంచి చేయడం జరుగుతుందండి. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా మ్యామోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ అండ్ బ్లడ్ టెస్ట్లు, ట్యూమర్ మార్కర్స్ అంటాము, ఈ ట్యూమర్ మార్కర్స్ చేయడం జరుగుతున్నది. సో దీంతో పాటుగా కొన్ని రకాల టెస్ట్, చెస్ట్ ఎక్స్రే, సో సిటీ స్కాను అవసరమైన వాళ్ళకు చేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇవాళ 450 మెంబర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఇవాళ మరియు రేపు కంటిన్యూస్గా జరుగుతుందండి, ఈవినింగ్ 6 o'clock వరకు. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ఆశిస్తున్నామండి. ఐఎమ్ డాక్టర్ అనిల్, పల్మనాలజిస్ట్ అండి ఉపాస్ హాస్పిటల్లో. యాక్చువల్లీ ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, మన ఫుడ్ అలవాట్ల వల్ల కావచ్చు, మన ఫ్యామిలీల ద్వారా కొద్ది రకాల క్యాన్సర్స్ కావచ్చు, ఏదైనా కూడా ఈ క్యాన్సర్ ప్రివలెన్స్ అనేది ఇయర్లీ పెరుగుతూ వస్తుంది. సో ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడున్న మేము చూసే పేషెంట్స్ అందరిలో కూడా చాలా లేట్ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతూ వస్తున్నారు. సో ఏ క్యాన్సర్ అయినా కూడా మనం దాని ట్రీట్మెంట్, ఎన్ని రకాల ట్రీట్మెంట్, కొద్ది అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది చాలా అర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ అనేది కొద్దిగా త్వరగా మనకు స్టార్ట్ చేయొచ్చు, రికవరీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా అర్లియస్ట్ స్టెప్. సో అందులో భాగంగా ఇవాళ మనం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారి సపోర్ట్తో ఇవాళ ఉపాస్ హాస్పిటల్లో మనం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇవాళ రేపు. సో లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా మనం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేశాం. సో చాలామంది ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకున్నారు. మనకి ఆరోగ్య భద్రత అనేది ఒక స్కీమ్ మనకి ఉపాస్ హాస్పిటల్కి సపోర్ట్ దొరికింది. సో దానిలో భాగంగా ఇవాళ మనం పోలీస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే సర్వీస్లోకి మనం మోటివేషన్గా తీసుకుంటూ వాళ్ళకి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 450 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇవాళ 2 daysలో మనం ఈ 450 మెంబర్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాం.
సో వాళ్ళకి ఎవరికైతే మనకి చిన్న చిన్న సస్పీషియస్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి ఫర్దర్గా మనం మనకి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కన్ఫర్మేటర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైనా మనకి ప్రాబ్లం ఏదైనా కూడా మన ఇండో అమెరికన్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ సపోర్ట్తో ఫర్దర్గా మన ట్రీట్మెంట్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భరత్. ఉపాస్ హాస్పిటల్లో రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ ఆరోగ్య శిబిరం మనము ఉపాస్ హాస్పిటల్ మరియు బసవతారకం హాస్పిటల్ కొలాబరేషన్తో జరుపుతున్నారు. ఇది ఉచిత శిబిరం అండి. ఆరోగ్య భద్రత పోలీసుల వారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రీగా జరుపుతున్న స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అండి. మనము ఇందులో ఎక్స్రే, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్స్ అన్నీ ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ స్కాన్స్ బయట చేయించుకోవాలంటే అట్లీస్ట్ 15 నుంచి 20 వేల దాకా అవుతుంది. ఇది మనం అందరికీ ఉచితంగా, పోలీస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఉచితంగా చేయడం జరుగుతుంది. దానివల్ల మనం ఎర్లీగా క్యాన్సర్స్ అనేటివి గుర్తించడం జరుగుతుంది. సో పేషెంట్ ప్రోగ్నోసిస్ బాగుంటుంది. సో అందరూ ఈ ఆరోగ్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.